నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్ నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఒక ప్రత్యేక కోణంలో తిప్పేందుకు న్యాయ వ్యవస్థపై బురద జల్లేలా కొన్ని వర్గాలు తప్పుడు కథనాలను సృష్టిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పారదర్శకతను కాపాడేందుకు ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపేందుకు ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు మీడియా శైలిని తప్పుపడుతూ అటు దర్యాప్తు సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఈ రిపోర్టు పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. నోయిడాకు చెందిన 33 సంవత్సరాల మాజీ మోడల్ నటి ట్విషా శర్మ ఈ నెల మే 12వ తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని తన అత్తగారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఇక పెళ్లైన కొన్ని నెలలకే ఆమె ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ అలాగే ఆమె అత్తగారైన మాజీ జిల్లా న్యాయమూర్తి గిరిబాల సింగ్ లు అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధించి చంపేశారంటూ బాద్రాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుల కుటుంబ న్యాయ వ్యవస్థలో న్యాయవాద వృత్తిలో మంచి పట్టు ఉన్నవారు కావటంతో భోపాల్ పోలీసులు ఈ కేసును తొక్కి పెడుతున్నారని, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోపాల్ ఎయిమ్స్ లో ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఇక ఈ కేసులో సంస్థాగత పక్షపాతం జరుగుతోందన్న ఆరోపణలను, తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను గమనించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి నేడు అత్యవసర విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని మీడియా ఛానళ్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితురాలైన మాజీ మహిళా జడ్జి టీవీ ఛానల్లోకి వచ్చి చనిపోయిన యువతి క్యారెక్టర్ ను తప్పుపడుతూ ఇంటర్వ్యూలు ఇవ్వటం, దానికి ప్రతిగా బాధితురాలి కుటుంబం కూడా మీడియా ముందు వాదనలు వినిపించడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. నిందితుల వైపు ఒకరు మాజీ న్యాయమూర్తి ఉన్నంత మాత్రాన సాక్షాత్తు దేశ న్యాయ వ్యవస్థనే ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగకుండా అడ్డుకుంటోందనే తప్పుడు కథనాలను, ఊహాగానాలను సోషల్ మీడియాలో, టీవీలో ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల, మీడియా ట్రయల్స్ వల్ల అసలైన దర్యాప్తు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి, నిందితుల కుటుంబానికి కోర్టు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఇకపై ఇరు వర్గాల వారు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, తమ వద్ద ఉన్న వాదనలను లేదా సాక్ష్యాలను నేరుగా దర్యాప్తు సంస్థల ముందే రికార్డు చేయాలని స్పష్టం చేసింది. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషాదాన్ని కేవలం రేటింగ్ల కోసం వాడుకుంటూ పబ్లిక్ స్పెక్టలిక్ మార్చవద్దని, కాబోయే సాక్షుల ఇంటర్వ్యూలను రికార్డు చేసి దర్యాప్తును ప్రభావితం చేయవద్దని కోర్టు హితవు పలికింది. ఇక మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు కీలక సమాచారం అందించారు. చనిపోయిన కూతురి కంటే విడాకులు తీసుకుని ఇంట్లో ఉన్న కూతురే ఎంతో మేలని, ఈ కేసులో న్యాయం జరగడం చాలా ముఖ్యమని పేర్కొంటూ విచారణను సిబిఐకి బదిలీ చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేశారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా అభినందించింది. ఎలాంటి పక్షపాతాలు లేకుండా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఇమ్మీడియట్ గా ఈ కేసును స్వాధీనం చేసుకుని పూర్తి పారదర్శకంగా విచారణ జరపాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఈ ప్రీమియర్ ఏజెన్సీపై నమ్మకం ఉంచాలని, అతి త్వరలోనే ఈ కేసులోని అసలు నిజాలు, దోషులు ఎవరో తేలిపోతారని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది.